ఓటీటీలో హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. సస్పెన్స్ను ఒక రేంజ్లో చూపించే ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. 6 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ను మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకు ఉత్కంఠంగా ఉంటుంది. ఒక కుటుంబంలో శాపం కారణంగా ఆ ఇంట్లో కోడళ్ళు చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కన్నడ హర్రర్, క్రైమ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి అయ్యనమనే. ఇది జీ5లో 2025 ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ, కన్నడ భాషలలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 1990 నేపథ్యంలో రూపొందింది. ఈ సిరీస్ క్రైమ్, థ్రిల్లర్ జనల్లో ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ అనేది 6 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ 6 ఎపిసోడ్లలో ప్రతి ఎపిసోడ్ ఒక కోడలి మరణం చోటు చేసుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల విడిగి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, ఒక ఇంట్లో అనుమానాస్పదంగా కోడళ్ల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లోకి కొత్తగా జాబీ అనే అమ్మాయి కాపురానికి వస్తుంది. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతంలో వింత ఆకారాలు, శబ్దాలు రావడం జాబీ గమనిస్తుంది. ముఖ్యంగా ఆ ఇంటికి సమీపంలో ఉండే బావిలో నుంచి వింత శబ్దాలు ఆమెను భయపెడుతుంటాయి. వీటి గురించి తెలుసుకోవడానికి జాబీ ప్రయత్నిస్తుంది. ఆ ఇంటి చరిత్ర తెలుసుకున్నప్పుడు ఒళ్ళు జలధరించే విషయాలు కూడా బయటికి వస్తాయి. ఇదివరకే ఆ ఇంట్లో కోడలు చనిపోయారని తెలుసుకుంటుంది. ఇది ఒక శాపం కారణంగా జరుగుతుందనే విషయం కూడా తెలుస్తుంది. ఈ మరణాల వెనుక కారణమేమిటి, దాని వెనుక ఎవరున్నారు, ఈ శాపం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, కొత్త కోడలు కూడా చనిపోతుందా అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కన్నడ హర్రర్, క్రైమ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఇందులో అనుమానాస్పద మరణాలు, దైవ ఆరాధనతో ముడిపడిన అంశాలు, వాటిని ఛేదించే ప్రయత్నంలో జరిగే ఉత్కంఠభరిత సన్నివేశాలు ఈ సిరీస్ను ప్రత్యేకంగా నిలిపాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ, హర్రర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.